కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్తో తనకు దక్కిన అవకాశాన్ని దర్శకుడు నెల్సన్ తన్నుకుపోయారని దర్శకుడు వెంకట్ ప్రభు వాపోయారు. పలు విజయవంతమైన సినిమాలు తీసిన వెంకట్ ప్రభు నటుడిగా, నిర్మాతగానూ కొనసాగుతున్నారు. తాజాగా విజయ్ హీరోగా గోట్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న తెరపైకి రావడానికి సిద్ధమవుతుంది. కాగా ఇటీవలే ఈయన ఓ భేటీలో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. తాను రజనీకాంత్ హీరోగా మూవీ చేయాలని ఆశించానని, దాని స్టోరీని కూడా సిద్ధం చేసి ఆయనకు వినిపించానని చెప్పారట. రజనీకాంత్ కు కూడా కథ నచ్చిందన్నారు. దాంతో రజనీకాంత్ తో సినిమా చేయడం ఖాయం అయిపోయిందనుకున్నారు. అయితే చివరి క్షణాల్లో ఆ అవకాశాన్ని మరో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన్నుకుపోయారు. అలా తనకు రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశం పోయిందని చెప్పారు. అయితే నెల్సన్ రజనీకాంత్ తో సినిమా చేయడం సంతోషమేనని వెంకట్ ప్రభు అన్నారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. కాగా గోట్ తర్వాత వెంకట్ ప్రభు శివకార్తికేయన్తో ఓ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రజనీకాంత్ తో నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో జైలర్ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది.